integral of 1 plus x plus root of x plus x square whole by root x plus root of 1 plus x into dx. ప్రాబ్లం చాలా కన్ఫ్యూజన్గా ఉంది కానీ చాలా సింపుల్ ప్రాబ్లం ఉంది. సో ఈ 4 ఆప్షన్లో ఎక్కడో చాట ఆన్సర్ ఉంటుందో చూద్దాం. ఈ డినామినేటర్ లాగా న్యూమరేటర్ తెచ్చుకోగలిగితే ఆన్సర్ అయిపోతుంది. సో దీన్ని రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్గా రాసేసుకోండి. ఫస్ట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్గా రాసాము. తర్వాత ప్లస్ ఈ రెండింటిల్లోనూ ఎక్స్ కామన్ తీసాం అనుకోండి, బయటికి ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. కానీ రూట్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్ బయటకు వస్తుంది. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ పోయింది కాబట్టి 1 ప్లస్ ఎక్స్ హోల్ బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో ఏం కామన్ ఉంది? రూట్ 1 ప్లస్ ఎక్స్ కామన్ ఉంది. అది కామన్ ఉంది. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఇంకేం మిగిలిందండి? రూట్ 1 ప్లస్ ఎక్స్ మిగిలింది. ఇక్కడ ఇదంతా పోతే ఏం మిగిలిందండి? రూట్ ఎక్స్ మిగిలింది. సో డినామినేటర్ ఏముందో చూడండి, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ లాగా ఉన్నాయి చూడండి, కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయా? ఓకే, ఇది రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే దీని ఏమన్నా రాయించండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ రూట్ అంటే హాఫ్ కదండి ఇంటూ డిఎక్స్. దీని మొత్తాన్ని ఎక్స్ పవర్ ఎన్ అనుకోండి. ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే హాఫ్ ప్లస్ 1 బై హాఫ్ ప్లస్ 1 ప్లస్ సి. అయితే బై డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ రాయాలి. 1కి డెరివేటివ్ 0, ఎక్స్కి 1 కాబట్టి సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఎక్కడుందో చూడండి, రివర్స్లో రాయాలి కదా. 2/3 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ప్లస్ సి. సో థర్డ్ ఆప్షన్లో ఉందో చూడండి ఆన్సర్.